మన పీపుల్ మీడియా పాయింట్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన మరియు పెద్ద పండగ. ఇది కేవలం ఒకరోజు పండగ కాదు, 3 లేదా 4 రోజుల పాటు జరుపుకునే ఒక సంబరం. ఈ పండగ ప్రాముఖ్యత మరియు విశేషాలు ఇవే. మొదటిది, ఖగోళ ప్రాముఖ్యత. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. దీనినే ఉత్తరాయణం అంటారు. ఇది దేవతలకు పగలు అని, చాలా పవిత్రమైన కాలం అని భావిస్తారు. రెండవది, రైతుల పండగ, కృషి వలల పండగ. పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతికి, సూర్యునికి, పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అందుకే దీనిని పెద్ద పండగ అని పిలుస్తారు. పండగ 4 రోజుల సందడి మొదలయ్యేది భోగితోనే. మొదటి రోజు పాత వస్తువులను మంటల్లో వేసి భోగి మంటలు, కొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించాలని దీని అర్థం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీస్తారు. సంక్రాంతి ప్రధానమైన రోజు. ఇంటి ముందు పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు పెడతారు. కొత్త బట్టలు ధరించి పరమాన్నం వండి సూర్యునికి నైవేద్యం పెడతారు. ఇక కనుమ, ఇది పశువుల పండగ. వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న ఎద్దులను, ఆవులను అలంకరించి పూజిస్తారు. తరువాత ముక్కనుమ, 4వ రోజున బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో గడుపుతారు. సంక్రాంతి ప్రత్యేకత, గంగిరెద్దులు. అందంగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు వాయిద్యాలతో సందడి చేస్తారు. ఇక హరిదాసులు, హరిలో రంగ హరి అంటూ హరిదాసులు అక్షయ పాత్రను తలపై పెట్టుకొని రావడం సంక్రాంతి ప్రత్యేకత. ఇక గాలిపటాలు, ఆకాశమంతా రంగు రంగుల గాలిపటాలతో నిండిపోయి పండగ వాతావరణాన్ని పెంచుతోంది. పిండి వంటలు, అరిసెలు, జంతికలు, చక్రాలు వంటి సాంప్రదాయ వంటకాలతో ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంటుంది. మొత్తంగా చెప్పాలంటే సంక్రాంతి అంటే కేవలం తిండి, వినోదం మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, ప్రకృతికి మరియు మానవ సంబంధాలకు ఇచ్చే గొప్ప గౌరవం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.